ఢిల్లీలో విమాన కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానాల టేకాఫ్, ల్యాండింగ్ ఆలస్యం అవుతోంది. ఏటీసీ వ్యవస్థలోని సాఫ్ట్వేర్లో సమస్య తలెత్తడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోందని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ప్రకటించింది. ఈ మేరకు ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది. సాధారణ కార్యకలాపాలు పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని హామీ ఇచ్చింది. రైట్, లెట్స్ టాక్ విత్ వెంకటేష్, మా కరెస్పాండెంట్ ఢిల్లీ నుంచి మరిన్ని అప్డేట్స్ ఇస్తారు ఇదే అంశంపై. వెంకటేష్, చెప్పండి. సో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సాఫ్ట్వేర్ సిస్టంలో ఇబ్బందులను చెప్తున్నారు. ఎప్పట్లోగా దీన్ని రీఇన్స్టేట్ చేసే అవకాశం ఉంటుంది? ఏమని అడ్వైజరీ జారీ చేశారు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏటీసీలో సాంకేతిక సమస్య తలెత్తింది. దాని కారణంగా దాదాపు 100కు పైగా విమానాలు ఆలస్యమవుతున్నాయి. టేకాఫ్, ల్యాండింగ్ లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు తలెత్తున్నాయి. దాని కారణంగా ఉదయం నుంచి దాదాపు 100 నుంచి 150 వరకు విమానాలు టేకాఫ్ కాకుండా అక్కడే ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి, పార్కింగ్ బేలోనే విమానాలన్నీ ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దాంతో దాదాపు 2-3 గంటల నుంచి ఆ విమానంలోనే కూర్చున్నటువంటి ప్రయాణికులంతా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా వారు వెళ్లాల్సినటువంటి షెడ్యూల్స్ అన్ని కూడా మిస్ అవుతున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో ఆయా విమాన సంస్థలన్నీ కూడా, ఇటు ఎయిర్ ఇండియా కానీ అలాగే ఇండిగో ఇలాంటి సంస్థలన్నీ కూడా బియాండ్ కంట్రోల్ ఈ సిచ్యువేషన్ ఉంది కాబట్టి తాము ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని, అందరూ పేషెన్స్ తో వ్యవహరించాలని, సంయమనంతో వ్యవహరించాలని, సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు అందరూ కూడా పేషెన్స్ తో వ్యవహరించాలని విమానయాన సంస్థలన్నీ కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ సాఫ్ట్వేర్ లో తలెత్తినటువంటి సమస్య ఎప్పట్లోగా పరిష్కారం అవుతుందన్నది మనం వేచి చూడాల్సి ఉంది. సో ఈ సాఫ్ట్వేర్ సమస్య తలెత్తడం వల్ల కంప్లీట్ గా ల్యాండింగ్ సమయంలో ఇవ్వాల్సినటువంటి సిగ్నల్స్ కూడా విమానాలకు వెళ్లకపోవడం వల్ల చాలా విమాన ల్యాండింగ్ కూడా చాలా ఆలస్యం అవుతున్నట్టు తెలిసింది. సో ఫలితంగా ఎప్పుడూ లేని విధంగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సాంకేతిక సమస్య తలెత్తింది. సో దీనికి ప్రధానమైనటువంటి కారణం సాఫ్ట్వేర్ సమస్యనా లేకుంటే మరే ఇతర కారణమా అనే దానిపైన మాత్రం అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. ఏటీసీలో కొంత టెక్నికల్ ఫెయిల్యూర్ తలెత్తిందని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు బయటికి వెల్లడించారు. సో క్లియర్ గా దానికి సంబంధించినటువంటి స్పెసిఫిక్ రీజన్ మాత్రం చెప్పడం లేదు. ఇలా ఏమైనా ఎక్విప్మెంట్స్ లో ఏమైనా మాల్ ఫంక్షన్ జరిగిందా, లేకుంటే హ్యూమన్ ఎర్రర్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ జరిగాయా, లేకుంటే వెదర్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ వల్ల ఏవైనా ఇలాంటి సమస్యలు తలెత్తేసి ఏటీసీ పనిచేయకుండా మానేసింది అనేటువంటి విషయాలపైన ఇంకా మనకు క్లారిటీ రావాల్సి ఉంది. సో మొత్తానికి ఈ సమస్య ఎప్పుడూ లేని విధంగా ఈరోజు అంతర్జాతీయ విమానాశ్రయం, దేశ రాజధానికి సంబంధించినటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతిరోజు కొన్ని వేల సంఖ్యలో డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అని కూడా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు కొనసాగిస్తుంటాయి. సో అలాంటి విమానాశ్రయంలో ఇంత మ్యాసివ్ ఫెయిల్యూర్ తలెత్తడం మాత్రం ఖచ్చితంగా అనేక అనుమానాలకు తావిస్తుంది. ఖచ్చితంగా దీన్ని వెంటనే పూర్తి చేయగలిగినటువంటి, వెంటనే సాల్వ్ చేయగలిగినటువంటి ఎక్స్పర్ట్స్ విఫలమయ్యారా, లేకుంటే దాదాపు 2-3 గంటల నుంచి ఈ సమస్య తలెత్తిన కారణంగా ప్రయాణికులైతే చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. హరి. ఓకే వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. ఇక అదే ఢిల్లీలో మరో అప్డేట్. దేశ రాజధానిలో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోయింది. శుక్రవారం AQI అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 350కి పైగా నమోదైంది. వనావా వద్ద 366, పంజాబీ బాగ్ వద్ద 344, అలాగే జాంగీర్పురి, మున్కా 336, ఆనంద్ విహార్ 329, సోనియా విహార్లో AQI 326గా నమోదైంది. రాబోయే రోజుల్లో గాలి నాణ్యత మరింత క్షీణిస్తుందని PCB హెచ్చరించింది. రాజధానిలోని అనేక ప్రాంతాల్లో దట్టమైన పొగ మంచు ఆవరించింది. అయితే కంప్లీట్ కాంట్రాస్ట్గా ఢిల్లీలో దాదాపు వారం రోజుల తర్వాత బుధవారం అత్యంత స్వచ్ఛమైన గాలి నమోదైంది. అంటే ఆ ఒక్కరోజు విషయం మనం చెప్తున్నాం. ఒక్క రోజులోనే మళ్ళీ వాయు నాణ్యత తిరోగమించింది. రాజధానితో పాటు చుట్టుపక్కల ఉన్న నగరాల్లో కూడా ఈ పరిస్థితి నెలకొంది. గాలి వేగం గంటకు 10 కిలోమీటర్ల కంటే తక్కువగా పడిపోవటం వల్లే కాలుష్య కారకాలు పేరుకుపోతాయని ఎయిర్ క్వాలిటీ హెచ్చరిక వ్యవస్థ తెలిపింది. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా వేసింది.
సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.